హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, విలేజ్ వాతావరణం అన్నమాట. మనకి పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, వాటర్ తెచ్చుకోవాలంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే కొలం దగ్గరికి కానీ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్తాం కదా, చెరువుల దగ్గరికి, అలా కొలను సరస్సు అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే పల్లెటూరులో ఎక్కువగా వాటర్ తెచ్చుకోవాలంటే చెరువు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంటారు కదా ఫ్రెండ్స్. అలా అనమాట. అలా చెరువు దగ్గరికి వెళ్ళి బ్యూటిఫుల్ లేడీస్ అనమాట, అందమైన ఆడవాళ్ళు బిందెలతో తీసుకొని వెళ్తున్నట్లుగా అనమాట. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్నట్లుగా అనమాట. అలాగే పక్కన పచ్చని చెట్లు, అలాగే ఇళ్ళు అన్నమాట ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్యూటిఫుల్ లేడీస్ అనమాట. ఒక ఆవిడేమో కూర్చుంది ఫ్రెండ్స్, బిందె పట్టుకొని కుండ పట్టుకొని. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో చూడండి ఫ్రెండ్స్ నిల్చుందనమాట, బిందె పట్టుకొని నిల్చుందనమాట. చూడండి, సింపుల్గా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగుంది అనిపించింది. చూడండి, పల్లెటూరు వాతావరణంలో మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, పచ్చని చెట్లు, చెరువులు, వాటరు, అలా ఎంతో అందంగా ఉంటుంది కదా. అలాంటి అందమైన వాతావరణాన్ని మనం ఊహించుకుంటూ డ్రాయింగ్ అనేది వేయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అక్కడ అరటికాయ చెట్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చెట్లు, అలాగే పచ్చని గ్రాస్ అనమాట, గడ్డి, అలాగే ఇల్లు పక్కన కూడా చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వాటర్ పట్టుకొని ఇంకొక లేడీ వస్తున్నట్లుగా కూడా వేసామన్నమాట. అవన్నీ మెట్లు ఫ్రెండ్స్. చూడండి, ఆకు, మనకి అరిటాకు అనేది మామూలు సాదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, అలాగే చెట్ల కింద కూడా గ్రాస్ అనమాట, అలాగే మొత్తం వాటర్ అనమాట ఫ్రెండ్స్. అలాగే తామర పూలు ఉన్నట్లుగా కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంట్లో పాతకాలంలో ఏంటి ఫ్రెండ్స్, అంటే బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు గిన్నెలు కడుక్కోవడానికి అన్నిటికీ వాటర్ అనేది మనకి చెరువుల దగ్గర, అంటే బావులు కానీ చెరువులు కానీ అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలా ఇక్కడ చెరువు అన్నట్టుగా వేసామన్నమాట. వాటర్ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి వాటర్ తీసుకొని వెళ్తున్నట్లుగా వేసామన్నమాట. నాకైతే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనమాట. ఇళ్ళ పక్కన కూడా పెద్ద చెట్లు ఉన్నట్టు, అలాగే చిన్న గ్రాస్ ఉన్నట్లుగా కూడా వేసామన్నమాట. చెరువు చుట్టూ కూడా గ్రాస్ ఉన్నట్లుగా వేసామన్నమాట. వాటర్ చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఇంకొక ఆమెడ బిందె పట్టుకొని వాటర్ తీసుకొని వస్తున్నట్లుగా కూడా వేసాము. చూడండి ఫ్రెండ్స్, చిన్న బిందె అనమాట, చిన్న కుండలాగా. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్, ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. చూడండి, అలాగే కాళ్ళు అనమాట, బిందె పట్టుకొని వస్తూ ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అవి స్టెప్స్ అనమాట ఫ్రెండ్స్. స్టెప్స్ పక్కన లైట్స్ అనమాట. చూడండి, సింపుల్గా అనమాట. చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అనమాట, పచ్చని చెట్లు, అరటికాయ చెట్లు ఏమో ఇటువైపు, అన్ని చెట్లు అనమాట ఫ్రెండ్స్. అంటే మొత్తం పల్లెటూరులో చాలా చక్కటిగా పచ్చదనం ఉట్టిపడే విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాంటి వాతావరణం అనమాట. అలాగే వీళ్ళు కూర్చున్నారనమాట ఫ్రెండ్స్, అదంతా కూడా గ్రాస్ అనమాట. ఒక లేడీ కూర్చొని ఇంకో లేడీతో మాట్లాడుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ కొంచెం పక్కకు పెట్టింది. చూడండి, అదంతా గ్రాస్ అనమాట ఫ్రెండ్స్. అంటే మనకి అక్కడ గడ్డిగా పచ్చదనం ఉట్టిపడే విధంగా వేసామన్నమాట. వేసి మనకి అక్కడ చూడండి ఫ్రెండ్స్, అలా వేసామన్నమాట. అక్కడ కూర్చున్నట్లుగా ఒక అమ్మాయి ఏమో నిల్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ వేసిన తర్వాత కలర్స్ వేయాలంటే నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వాడి కలర్స్ అనేది వేశాను. చూడండి, శారీ అనమాట, సింపుల్గా హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ కలర్స్ అనేది వేసాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ లాగా వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అంటే పెద్ద డ్రాయింగ్గా వేస్తున్నాం కదా. అంటే చెట్లు, అలాగే ఇళ్ళు, అలాగే సీనరీ, సూర్యుడు, పక్షులు గుర్తున్నట్లుగా
చాలా రకాల చెట్లు అన్ని విధాలుగా వేస్తున్నాం కాబట్టి శారీస్కి అంత హెవీ డిజైన్స్ వేయట్లేదు అనమాట, సింపుల్గా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అనమాట, బ్యూటిఫుల్ లేడీ కూర్చుంది, ఒక పెద్ద ఆవిడ కూర్చుంది, ఒక మామూలుగా ఒక బ్యూటిఫుల్ లేడీ ఏమో వాటర్ తీసుకొని వస్తున్నట్లు, ఒక అమ్మాయి ఏమో నిల్చుందనమాట. ఇక్కడ మొత్తం ముగ్గురు ఆడవాళ్ళని వేసాను ఫ్రెండ్స్. చూడండి, బిందెతో పట్టుకుంది వాటర్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేనైతే నాకు ప్రజెంట్ ఇక్కడ నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అంటే సింపుల్గా ఏ డిజైన్స్ వేయలేదు ఫ్రెండ్స్, నార్మల్ లుక్లా వేశాను. బ్లౌజ్కి ఒక కలర్ వేస్తే శారీకి ఒక కలర్ వేసాను అనమాట, సింపుల్గా వేసాను. అంతా గ్రాస్ అంతా కూడా మనం డబల్ లైన్ వేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, హెవీగా లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. న్యాచురల్ లుక్తో మనకి పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఏంటంటే ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో ఎలా వేయాలి అనేది మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత దానికి కలర్స్ వేయాలి అంటే నేనైతే ఇక్కడ ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడటం జరిగింది ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వేసి తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట, తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా డైరెక్ట్గా కలర్స్ వేస్తే లుక్ అనేది మనకి అందంగా రాదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా హెవీ చేస్తున్నాను. చేసిన తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయాలి. చూడండి, అలాగే మనకి వాటర్లో ఎంటీగా ఉండేదానికన్నా కూడా తామర పూలు వేస్తే అందంగా ఉంటుంది అనిపించింది ఫ్రెండ్స్, అందుకనే తామర పూలు కూడా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు వేసుకోవాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మీకు అంటే మనం ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా మనం వేసుకోవచ్చు అనమాట. చూడండి, అలాగే చెట్లు అన్నిటికీ కూడా డబల్ లైన్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను అనమాట. చెట్లు అలాగే వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేసాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఆకులు కూడా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, నేను జస్ట్ తామర పూలు అక్కడక్కడ ఉన్నట్లుగా వేసాను అనమాట. సింపుల్గా చాలా అందంగా అనిపించింది తామర పూలు వేస్తే. వాటర్లో చాలా అంటే మనకి వాటరే చాలా అందంగా ఉంటుంది, దాంట్లో ఇంకా తామర పూలు అలా వేసి అవి పింక్ కలర్లో ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎక్కువగా తామర పూలు అనగానే మనకి ఎక్కువగా పింక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు వేరే కలర్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా, కానీ ప్రజెంట్ ఓల్డ్ పాతకాలం నుంచి వచ్చే కలర్ అయితే బాగా మనకి పింక్ అనమాట, అందుకని పింక్ కలర్ వేసాను ప్రజెంట్. చూడండి, అలాగే అంత హెయిర్కి అందరికీ కూడా బ్లాక్ వాడాను ఫ్రెండ్స్, బ్లాక్ స్కెచ్ వాడాను. హెయిర్ అంటేనే మనకి బ్లాక్ కదా ఫ్రెండ్స్, అందుకని బ్లాక్. అంటే ఇప్పుడు కలర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు హెయిర్కి చాలామంది కలర్స్ కూడా వేస్తున్నారు కదా, రెడ్ కలర్ అని బ్లూ కలర్ అని హెయిర్కి కూడా కలర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఎప్పటి నుంచి ఉండే కలర్ ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడుకి అందంగా అనిపించే కలర్ బ్లాకే, కాబట్టి నేను బ్లాకే వాడాను ఫ్రెండ్స్. చూడండి, మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ కూడా ఇష్టమైన వేసుకోండి హెయిర్కి, బట్ నేను ఇక్కడైతే బ్లాక్ కలరే వాడాను అనమాట. అలాగే గ్రీన్, డార్క్ గ్రీన్ గ్రాస్ లాగా వేశాను, డార్క్ గ్రీన్ గ్రాస్ లాగా నిండు ఆకుపచ్చ రంగు వేశాను ఫ్రెండ్స్. అలాగే చెట్లకైతే ప్యారెట్ గ్రీన్ వేశాను అనమాట, చిలక పచ్చ రంగు అంటారు కదా ఫ్రెండ్స్, అది వేశాను. చూడండి, బ్యూటిఫుల్ లేడీ బిందె పట్టుకొని వాటర్ తీసుకొని వస్తున్న అమ్మాయికి ఏమో బ్లూ కలర్ బ్లౌజ్ వేసి అలాగే ఎల్లో కలర్ శారీ వేశాను. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి నిల్చుంది కదా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి నిల్చున్న అమ్మాయికేమో వాటర్ బిందె పట్టుకొని నిల్చున్న అమ్మాయికేమో బ్లూ కలర్ వేసాను, పింక్ కలర్ బ్లౌజ్ లాగా వేశాను. చూడండి, అంటే లంగా జాకెట్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. డార్క్ కలరు అలాగే నిండు కలరు రెండు మిక్స్ అయ్యే విధంగా లంగా జాకెట్ మోడల్ లాగా వేశాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తే, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి రంగులు వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనకి చాక్లెట్ కలర్ బ్లౌజ్ వేశాను కూర్చున్న ఆవిడకి. అలాగే పైటంచు కూడా జస్ట్ నేను బార్డర్ లాగా చాక్లెట్ కలర్ వేశాను అనమాట. వేసి మొత్తం శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ లాగా వేశాను. నాకైతే బాగుంది అనిపించింది కలర్స్, నాకు నచ్చిన కలర్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. చూడండి, నేను అరటి ఆకు దానికి ప్యారెట్ గ్రీను
ప్లస్ ఎల్లో కలర్ మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఆ కలర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎల్లో కలర్ వాడి తర్వాత ప్యారెట్ గ్రీన్ వాడాను అనమాట. మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు కాండం వచ్చేసి, అందుకని దానికి రిలేటెడ్గా వాడాను అనమాట. మీ ఇష్టం, లేదంటే డైరెక్ట్గా కూడా కలర్స్ వాడుకోండి. అరిటాకు పచ్చ అంటాం కదా ఫ్రెండ్స్, చూడండి అలా మిక్స్డ్గా ఉంటుందన్నమాట కాండము. అందుకని 2 కలర్స్ కలిపి వేసాను అనమాట. మీ ఇష్టం, డైరెక్ట్గా ప్యారెట్ గ్రీన్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడైతే వాడిన కలర్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కలర్స్ వేసిన తర్వాత అయితే నాకు చాలా లుక్ చాలా అందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఆకుపచ్చ కలర్ వేశాను, నిండాకుపచ్చ ప్లస్ ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్గా వేశాను అనమాట. చూడండి కలర్స్ వేస్తున్న కొద్దీ మనకి లుక్ మారుతూ వస్తుంది ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి తామర పూలు వాటర్ అన్నిటికీ కూడా స్కై బ్లూ కలర్ వాడటం జరిగింది ఫ్రెండ్స్. అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను. ఇంటికి వచ్చేసి అక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట. అంటే ఎల్లో కలర్ అని, వైలెట్ కలర్ అని అలా వాడాను. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే ఆకు వచ్చేసి అరిటాకు పచ్చ, నిండాకు పచ్చలాగా వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత ప్యారెట్ కలర్ కూడా, ప్యారెట్ గ్రీన్ కూడా రుద్దాను అనమాట. 2 కలర్స్ మిక్స్డ్గా వేసాను, అందంగా ఉంటుంది అనిపించి. చూడండి, మీకు ఎలా వేసుకోవాలన్నా అలాంటి కలర్స్ వేసుకోండి, మనకి నో ప్రాబ్లం. చూడండి హైలైట్గా అవ్వడానికి కోసం 2 కలర్ మిక్స్డ్గా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి, అలాగే గ్రీన్ గ్రాస్ అంతటికీ కూడా గ్రీన్ వాడాను, చెట్లకి కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ వాడాను. అలాగే స్టెప్స్కి వచ్చేసి నేను స్కిన్ టోన్ కలర్ వాడాను ఫ్రెండ్స్, నార్మల్ కలరు స్కిన్ టోన్, బాడీ స్కిన్ టోన్ కలర్ వాడాను అనమాట. ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మొత్తం అదంతా కూడా గ్రీన్గా వేసాను ఫ్రెండ్స్. అంటే గ్రాస్గా, అంటే పల్లెటూరులో మొత్తం పచ్చదనంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని మొత్తం కూడా గ్రీన్ కలరే వాడాను అనమాట. నిల్చున్న ప్లేస్, వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంతా కూడా పచ్చదనం ఉట్టిపడే విధంగా అంతా గ్రీన్ కలరే వాడాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గ్రీన్ వాడాను అనమాట, పచ్చదనం ఉట్టిపడే విధంగా. పల్లెటూరు అంటేనే పచ్చదనానికి చిహ్నం కదా ఫ్రెండ్స్, అందుకని మొత్తం గ్రీన్ కలర్గా వాడాను. లుక్ అయితే చాలా అందంగా అనిపించింది. చూడండి, అలాగే వాటర్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ వాడాను, స్కైకి స్కై బ్లూ కలరే వాడాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే వాటర్కి కూడా స్కై బ్లూ కలరే వేసాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ చాలా లుక్ మారుతూ చాలా అందంగా అనిపించింది. అలాగే నేను మట్టి కుండల్లాగా అన్నట్టు బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అంటే పట్టుకున్న వాటికి, కుండలు బిందెలు వాటికి మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ వేసుకోండి. నేను ప్రజెంట్ ఇక్కడైతే మట్టి కుండల్లాగా వాడాను అనమాట, బ్రౌన్ కలర్ వాడాను. స్టెప్స్కి చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టెప్స్కి స్కిన్ టోన్ కలర్ వాడాను అనమాట. అలాగే పక్కన పట్టుకునే దిమ్మల పక్కన లైట్స్కి ఎల్లో కలర్ వాడాను. చూడండి, చెట్లన్నిటికీ కూడా గ్రీన్ కలరే వాడాను అనమాట, ప్యారెట్ గ్రీన్. చూడండి, మనకి కలర్స్ వేస్తున్న కొద్దీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అనమాట, చెట్లన్నిటి కూడా ఇళ్ళ పక్కన చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చక్కగా పచ్చటి చెట్లు అనమాట. అలాగే ఇంటికి వచ్చేసి వైలెట్ కలర్ అని, ఎల్లో కలర్ అని, ఆరెంజ్ కలర్ అని మల్టీ కలర్స్ యూజ్ చేశాను, రకరకాల కలర్స్. చాలా అందంగా అనిపించింది ఓవరాల్ లుక్. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాక చాలా బాగుంది అనిపించింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ నన్ను ఇప్పటిదాకా ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.